హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ చేయబోతున్నాను. నేనైతే ఇక్కడ ఒక 4 పొటాటోస్ని తీసుకొని పీల్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని పొటాటోస్ని పీల్ చేసుకున్న తర్వాత వాటిని సన్నగా తురుముకోవాలి. ఇంతకీ నేను ఈ స్నాక్ పేరేంటో చెప్పలేదు కదండి మీకు. నేను దీనికైతే పొటాటో బాల్స్ అని పేరు పెట్టాను. ఇలా సన్నగా తురుముకున్న పొటాటోస్ని ఒక గిన్నెలో వేసుకొని కడుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని అంతా చేత్తో పిండేసుకోవాలి, లేదంటే ఒక క్లాత్ తీసుకొని క్లాత్ సాయంతో అయినా వాటర్ని పిండేసుకోవాలి. ఇలా వాటర్ని తీసేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చెక్ చేసి మనకి ఇలా వాటర్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ లేకుండా పిండేసుకోవాలి. ఇది ఎంత డ్రైగా ఉంటే బాల్స్ అంతా క్రిస్పీగా వస్తాయి. ఇంట్లోకి ముందుగానే కడుక్కొని ఆరబెట్టుకున్న కొంచెం కొత్తిమీరని, ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ని, చిల్లీ ఫ్లేక్స్ని అండ్ అలాగే కొంచెం ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ని చేద్దాము. వీటికి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ చేతి వేళ్ళతో బాల్ వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ బాల్స్ని చేసుకోవాలి. బాల్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్ మీద బాల్స్ని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బాల్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ప్లేట్లో వేస్తూ ఉంటే ఏ విధంగా సౌండ్ వస్తుందో చూడండి. చూసారు కదండి, ఇలా ఈజీగా మీరు కూడా పొటాటో బాల్స్ని తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.